ప్రీవియస్ వీడియోలో ASCII అంటే ఏంటి, బిల్ట్ ఇన్ మెథడ్స్ ఆర్ ఫంక్షన్స్ యూజ్డ్ ఫర్ స్ట్రింగ్స్ వీటి గురించి చెప్పుకున్నాం. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. ఈ వీడియోలో మనం బూలియన్ డేటా టైప్స్ అంటే ఏంటి, ఈ బూలియన్ డేటా టైప్స్ ని ఎప్పుడు వాడతాం, ఎందుకు వాడతాం, ఎలా వాడతాం, ఇవన్నీ తెలుసుకోవాలంటే వీడియో చూసేసేయండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. మీరు స్కిప్ చేస్తే మంచి ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవుతారు. సో వీడియో మొత్తం చూడండి. అలాగే మన ఛానల్లో డైలీ ఒక వీడియో అప్లోడ్ చేస్తాము. బూలియన్ డేటా టైప్ ఈజ్ వన్ ఆఫ్ ద సింపుల్ డేటా టైప్ ఆర్ లాజికల్ డేటా టైప్ ఆర్ కండిషనల్ డేటా టైప్. మనం ఈ బూలియన్ డేటా టైప్స్ ని కాంపౌండ్ డేటా టైప్స్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు. అందుకే ఇది సింపుల్ డేటా టైప్. ఈ డేటా టైప్ ని మనం ఎక్కువగా కండిషన్స్ లో వాడతాం. అది ఏంటో కూడా చెప్తాం. కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్ అన్ని ఈ బూలియన్ డేటా టైప్స్ పైన డిపెండ్ అవుతాయి. ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఏమంటే లూప్స్, కండిషన్స్, ఇవన్నీ మెయిన్ గా ఈ బూలియన్ డేటా టైప్ పైన డిపెండ్ అయి ఉంటాయి. బూలియన్ డేటా టైప్ లో ఓన్లీ ట్రూ ఆర్ ఫాల్సే ఉంటాయి. సో ట్రూ ఆర్ ఫాల్స్ అంటే బూలియన్సే. అసలు ఇవి ఎప్పుడు వాడతాం, రియల్ లైఫ్ లో ఎప్పుడు వాడతాం అంటే, మనం ఏటీఎం కి వెళ్తాం కదా. సపోజ్ నీ అకౌంట్ లో 5,000 ఉంది, నువ్వేమో ఏటీఎం లో 10,000 విత్డ్రా కొట్టావు. అప్పుడు అది సారీ యూ హ్యావ్ ఇన్సఫిషియెంట్ ఫండ్స్ అని అంటది. అదే నీ అకౌంట్ లో మనీ ఉంటే అది డ్రా చేస్తుంది. ఇక్కడ బూలియన్స్ ఎక్కడ వచ్చాయని ఆలోచిస్తున్నారా? వచ్చాయి. ఎక్కడంటే, మనం విత్డ్రా చేయాలనుకున్న అమౌంట్ కంటే మన దాంట్లో ఉన్న అమౌంట్ ఎక్కువ ఉంటే విత్డ్రా సక్సెస్ఫుల్, అండ్ విత్డ్రా చేయాలి అనుకుంటున్న అమౌంట్ కంటే అకౌంట్ లో ఉన్న అమౌంట్ తక్కువ ఉంటే విత్డ్రా ఫెయిల్. సో ఇక్కడ మనం పైన చెప్పిన 2 కండిషన్స్ ఏవి, విత్డ్రా సక్సెస్ ఆర్ విత్డ్రా ఫెయిల్, ఇవి జరగాలంటే ఇది బూలియన్ డేటా టైప్స్ పైన డిపెండ్ అవుతుంది. ఈ బూలియన్స్ లేకుంటే కండిషన్స్ ఉండవు. ఇంకా ఉన్న ఎగ్జాంపుల్స్, మనం ఫోన్ లాక్ కి పాస్వర్డ్ కరెక్ట్ గా కొడితే లాక్ ఓపెన్ అవుతుంది, కరెక్ట్ కొట్టుకుంటే ఇన్కరెక్ట్ పాస్వర్డ్ అని వస్తుంది. ఇది కూడా బూలియన్స్ పైన డిపెండ్ అవుతుంది. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ తో పాటు కండిషన్స్ టాపిక్ లో చెప్పుకుందాం. మనకి ఎప్పుడైతే మొత్తం టాపిక్స్ అవుతాయో అప్పుడు మీకు ఇంటర్మీడియట్ స్టార్ట్ అవుతుంది. దాంట్లో కాన్సెప్ట్స్ అన్ని డెప్త్ గా చెప్పుకుందాం. ఎలా అంటే, ఒక్కో కాన్సెప్ట్ ని ప్రోగ్రామ్స్ చేసి, ఓహో ఈ పర్పస్ కా ఈ కాన్సెప్ట్ అని మీకు పూర్తిగా ఫుల్ క్లారిటీగా అర్థమయ్యేలా చెప్తాం. ఇంకా అడ్వాన్స్ లో అయితే మీకు ఇప్పటిదాకా ఎవరు చెప్పని రేంజ్ లో చెప్తా. ఇది రాసి పెట్టుకోండి. మీకు ఇంకా ఎగ్జాంపుల్స్ చెప్పాలని ఉంది, బట్ ఎగ్జాంపుల్స్ ప్రోగ్రామాటిక్ అయితే ఇంకా బాగుంటుంది. కానీ ఒక ప్రోగ్రామ్ రాయాలంటే మినిమం టాపిక్స్ అవ్వాలి, అందుకే చెప్పట్లేదు. ఎప్పుడైతే మినిమం టాపిక్స్ అవుతాయో అప్పుడు మీకు ఫుల్ ఎగ్జాంపుల్స్ తో ప్రోగ్రామాటిక్ గా చెప్పొచ్చు. మనం ఎన్ని రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నా అది ప్రోగ్రామ్ రూపంలో చెప్పుకుంటే వేస్ట్. సో ఈ బూలియన్స్ ని ఇంకోలా చెప్పాలంటే ట్రూ ఆర్ ఫాల్స్ లేదా ఎస్ ఆర్ నో, ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఎక్కువ వాడతాం. ఈ ట్రూ లో వాల్యూ 1 ఉంటుంది అండ్ ఫాల్స్ లో వాల్యూ 0 ఉంటుంది. హౌ టు టేక్ బూలియన్ ఇన్పుట్ ఫ్రమ్ ది యూజర్. యూజర్ నుంచి బూలియన్ ఇన్పుట్ ఎలా తీసుకోవాలో చూద్దాం. యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకోవాలంటే మనం వాడే మెథడ్ ఏంటి, ఇన్పుట్ మెథడ్. ఈ ఇన్పుట్ మెథడ్ నుంచి యూజర్ ఏది ఇచ్చినా అది స్ట్రింగ్ డేటా టైప్. సో వచ్చిన డేటా టైప్ ని మనం బూలియన్ లోకి మార్చడమే. ఎగ్జాంపుల్ చూడండి, బూల్ ఆఫ్ ఇన్పుట్. ఇప్పుడు ట్రూ అని ఇద్దాం. అవుట్పుట్ చూడండి, ట్రూ ఏ ప్రింట్ అయింది. ఇక్కడ నేను ఇన్పుట్ ట్రూ అని ఇచ్చాను, నాకు అవుట్పుట్ ట్రూ అని ప్రింట్ చేసింది. ఇక్కడ చిన్న లాజిక్ ఉంది, అది మీకు మళ్ళా చెప్తాను. ఇక్కడ ట్రూ అనేది బూలియన్ డేటా టైప్. కావాలంటే టైప్ చూద్దాం. టైప్ ఆఫ్ అండర్ స్కోర్ బూలియన్ అని వచ్చింది కదా. ఈ అండర్ స్కోర్ ఏంటంటే ప్రీవియస్ అవుట్పుట్ ని స్టోర్ చేసుకుంటుంది ఆటోమేటిక్ గా. దీంట్లో ఓన్లీ ప్రెసెంట్ ఉండే ప్రాంప్ట్ పైన ఉన్న అవుట్పుట్ నే స్టోర్ చేస్తుంది. సో ఇప్పుడు అది బూల్ లోకి ఎలా మారుస్తుందంటే, ఈ ఎగ్జాంపుల్ చూడండి, బూల్ ఆఫ్ ఇన్పుట్. ఇక్కడ నేను ఇన్పుట్ ఫాల్స్ అని ఇస్తున్నాను. ఇప్పుడు ఏని ప్రింట్ చేద్దాం. అవుట్పుట్ చూడండి, ట్రూ వచ్చింది. అదేంది, ఫాల్స్ ఇస్తే ట్రూ వచ్చిందని కన్ఫ్యూజ్ అవుతున్నారా? ఇందాక చిన్న లాజిక్ ఉందన్నాం కదా, అదే ఇది. ఇప్పుడు చెప్తా వినండి. మనం బూల్ లో ఏ ఇన్పుట్ ఇచ్చినా అది ట్రూ అయినా, ఫాల్స్ అయినా, 1 అయినా, 2 అయినా, 10 అయినా, ఎంటీ స్పేస్ అయినా, 0 అయినా, ఒక స్ట్రింగ్ అయినా, ఏది ఇచ్చినా ట్రూవే రిటర్న్ చేస్తుంది. కావాలంటే చూడండి, ఇప్పుడు స్పేస్ ఇద్దాం. స్పేస్ నొక్కాను చూడండి. ఇప్పుడు ఏం ప్రింట్ చేద్దాం. చూడండి, ట్రూ వచ్చింది. ఇందాక మనం ట్రూ ఇస్తే అవుట్పుట్ ట్రూ వచ్చింది, ఫాల్స్ ఇచ్చినా అవుట్పుట్ ట్రూ వచ్చింది, ఈవెన్ స్పేస్ ఇచ్చినా అవుట్పుట్ ట్రూవే వచ్చింది. మొత్తానికి బూలియన్ ఇన్పుట్ లో ఏది పాస్ చేసినా అవుట్పుట్ ట్రూవే వస్తుంది. ఒకవేళ ఏది పాస్ చేయకుంటే అప్పుడు ఫాల్స్ వస్తుంది. అంటే ఏమి ఇవ్వకూడదు, డైరెక్ట్ గా ఏమి ఇవ్వకుండా ఎంటర్ కొట్టేద్దాం. చూడండి, ఇప్పుడు ఎంటర్ కొట్టేసా ఏమి ఇవ్వకుండా. ఇప్పుడు ఏం ప్రింట్ చేద్దాం. దాంట్లో ఫాల్స్ వచ్చింది చూడండి. మొత్తానికి బూలియన్ ఇన్పుట్ లో ఏమి ఇవ్వకుంటే ఒత్తిగా ఎంటర్ కొట్టేశారంటే ఫాల్స్ వస్తుంది. లేదు, దాంట్లో ఏదన్నా ఒక వాల్యూ ఏదన్నా ఇవ్వచ్చు. ఏ వాల్యూ ఇచ్చినా అవుట్పుట్ ట్రూ. మనం వీటిని ఎక్కువగా వాడము, కానీ వాడాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. అది మనం ఇంటర్మీడియట్ సిరీస్ లో గానీ అడ్వాన్స్ సిరీస్ లో గానీ చెప్పుకుందాం. బూలియన్స్ కూడా ఆపరేటర్స్ ఉంటాయి. ఆ ఆపరేటర్స్ టాపిక్ లో చెప్పుకుందాం. మిగతా ఫంక్షన్స్ అవన్నీ బూలియన్స్ కి అవసరం లేదు. ఇవి ఎక్కువగా కండిషన్స్ లో వాడతాం. ఇంతటితో ఈ టాపిక్ అయిపోయింది.
సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్లో పెట్టండి.